డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సేవా సుప్రీం కింద సెక్యూరిటీ గార్డులకు జీతాలు తక్కువ ఇచ్చి దాదాపు ఒక్కొక్క వర్కర్ పైన 4,000 నుండి 5,000 రూపాయలు సేవా సుప్రీం ఏజెన్సీ అకౌంట్కు మళ్లించుకొని అక్కడ చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలను కావచ్చు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 సంవత్సరాల నుండి 100 కోట్లు ఫ్రాడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏమాత్రం కట్టలేదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కోసము ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళు ఎక్కడే కానీ జాయినింగ్ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి వ్యక్తికి నెల నెల జీతం వేయాలని చెప్పి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ వాడినప్పుడు 2019లో టెండర్ వాడినప్పుడు నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమాత్రం సేవా సుప్రీం పాటించకుండా సొంత ఖాతాకు డబ్బులు మళ్లించుకొని ఈరోజు వర్కర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి సంఘాల నాయకుల దగ్గరికి కొంతమంది పరిచయం ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వాళ్ళు మాకు తెలియజేయగా ఈ విషయం పైన స్పందిస్తున్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసిన ఫ్రాడ్ దాదాపు అంటే 110 కోట్ల రూపాయలు చేసినారు. 100 కోట్లు ఫ్రాడ్ చేసినారు. కాబట్టి సేవా సుప్రీం కాలపరిమితి అయిపోయినా కూడా సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పుడు కానీ డిసెంబర్ వరకు ఉందని చెప్పి అక్కడక్కడ ఊరిక మాటలు చెప్తున్నారే తప్ప లిఖితపూర్వకంగా ఎక్కడే కానీ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి అధికారులు దీంట్లో సోషల్ వెల్ఫేర్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే పేదవాళ్లకు ఏదైతే సోషల్ వెల్ఫేర్లో వాళ్ళు డబ్బులు తీసుకొని సేవా సుప్రీం వారు సొంత అకౌంట్కి మళ్లించుకొని తిన్నారో ఆ డబ్బులన్నీ కూడా వెంటనే వర్కర్స్కు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.